మనుషులను మోసం చేసి డబ్బులంటే సంపాదించాను కానీ ఆ పాప ప్రాణాలను నా భగవంతుడే కాపాడాలి. 3 గ్లాసులొద్దు, 2 చాలు. ఎందుకు సార్? ఎందుకంటే నేను మందు తాగడం వల్ల లివర్ చెడిపోయిందని మా డాక్టర్ చెప్పాడు. అందువల్ల నేను మందు మానేశాను. గా మా ఫ్రెండ్స్ మందు మాత్రమే తాగుతాను. 2 గ్లాసులు చాలు, నువ్వు వెళ్ళు. ఎందుకురా బాబు అలా చూస్తున్నా? నేనేం చూసాను? ఇలా కూర్చో. ఇక్కడ పెట్టేది ఎందుకు సార్? వరే ఏడు మందు తాగి అంటే ఆలకోలం ఏట్రా? అసలు మందు గురించి చెప్తాను, వింటావా? చెప్పండి సార్. అమ్మా మందు మహమ్మారి. ఆహా, నువ్వు బాటిల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటావు. మా బాడీలోకి వచ్చిన తర్వాతే నీ ప్రతాపాన్ని చూపిస్తావు. నీ గురించి ఏం చెప్పమంటావు, ఎంత చెప్పమంటావు? శాంపిల్, క్వార్టరు, హాఫ్, ఫుల్ అనే 4 నామాలు కలిగిన ఓ మందు మహమ్మారి, నీకు 100,000,000 వందనాలు. శ్రీమన్ అఖండాది బ్రహ్మాండ భాండంబు సూది మన పాటైన సందు లేకుండా నిండియున్నట్టి ఓసుర అసుర నరభాండమా, చోర ప్రియమిత్రమా, జూదరల చుట్టమా, సరసకుల నేస్తమా, హంతకుల ప్రీతమా, నేను సేవింప అంత డ్రైవర్లు, ఫిట్టర్లు, మేస్తర్లు, మాస్టర్లు, వయ్యర్లు, షావుకార్లు, సోమరులు భేదంబు లేకుండా సేవించి సార్ ఇంకా పాడుతున్నారా? అలా రాజంతా రెడ్డంత అంటూ కుస్తీలు కొట్టించి తెలుగు జాతికి వెలుగు నిప్పింతువే. అమ్మ రోయమ్మ నేను కొల్వనేనంత వాటను తగను తగను తగను. మాస్టారు 6 బస్సు వచ్చిందండి. వస్తుందండి. కళ్ళకి గొడ్డెందుకు కట్టారండి? కర్మ కాలి. మీ కర్మ ఎందుకు కాలిందండి? మీకెందుకండి? అది కాదు, గుడ్డ విప్పితే కళ్ళు కనపడతాయా లేదా అని. బ్రహ్మాండంగా కనిపిస్తాయి. అది నా భార్యరా, నువ్వు మనిషివా పశువా? ఆ పిచ్చి వేషాలేంటి? ఏంటి న్యూసెన్స్? ఆవిడ ఒక అమ్మలాంటి వయసు పెట్టుకొని ఇలా డ్రెస్ వేసుకొని తిరగొచ్చా? ఆడదంటే ఏమనుకుంటున్నావు? ఆది పరాశక్తి, ఒక దేవత. అలాంటిది చిన్న చిన్న డ్రెస్ వేసుకొని ఊరి మీద తిప్పుకొని తిరుగుతుంటే నాలాంటి పిచ్చుకొక్కలు వెనకాల పడక ఏం చేస్తారో చెప్పు. చూడండి, ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఉన్న బట్టలు చింపుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకుని ఆడవాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను. నాలాంటి నటరాజులు పుడుతూనే ఉంటారు, మీ ముందుకు వచ్చి డాన్స్ చేస్తూనే ఉంటారు. అందుకోసం చెప్తున్నాను, మనుషులతో జాగ్రత్త. హాయ్ బంగారం, బాగున్నావా? బాగున్నానక్క. ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఎవరు హెల్ప్ చేశారు? అక్క, నువ్వు కష్టపడిన కష్టం చూసి దేవుడు ఒక అంకుల్ని పంపించారు. అవునా? అవునమ్మా, ఆ బాబే బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి పాపకు ఆపరేషన్ చేయించాడు. ఓ గ్రేట్. అదిగో ఆ అంకులే. తీసుకోండి, వెళ్ళొస్తానమ్మా. పాపం ఆ పిచ్చి తల్లి, నేను కష్టపడి డబ్బులు కట్టాను, నన్ను దేవుడు అనుకుంటుంది. తనకి హెల్ప్ చేసింది మనుషులు కాదు. కండోమ్స్ అన్న సంగతి తెలీదు. ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్. నాకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? పిచ్చి నాకు కాదు, మనుషులకి. ఫేస్బుక్ లో పాపకి హెల్ప్ చేయండి అని ఒక పేజ్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని ₹1 దానం చేయండి అని అడిగితే ₹30 వచ్చాయి. అదే ఫేస్బుక్ లో ప్రేమికుల రోజు సందర్భంగా ₹1 కండోమ్ ప్యాకెట్ ఫ్రీ డోర్ డెలివరీ అన్న 1/2 గంటలో 30 లక్షలు వచ్చాయి. అంటే మేము మనుషులమేనా? మేము మనుషులమేనా? మానవతా విలువలు కోల్పోయిన మృగాలమా? చాలా థ్యాంక్స్. ఎందుకు? నేను చేయలేని సహాయం నువ్వు చేసావు కాబట్టి. ఏమండి, వెళ్ళండి. ఎవరైనా చూస్తే బాగోదు. మిమ్మల్ని నన్ను తప్పుగా అనుకుంటారు. అసలే అన్నా చెల్లెలకి అక్రమ సంబంధాలు అంటగట్టే రోజులు ఇవి. అయినా నేను మీకు నచ్చను. ఇప్పుడు నువ్వు నచ్చావు కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరు అలా మాట్లాడకూడదండి, మీకు పాప ఉంది. ఆ పాప నా పాప కాదు. అసలు నాకు పెళ్లి కాలేదు. ఇదేం ట్విస్ట్ అండి? మా ఊరు మాడుగుల. నా ఎడ్యుకేషన్ అంతా ఆడుతూ పాడుతూనే పూర్తి చేశాను.